మతం ప్రస్తావన తేకుండా ఇరాన్ ఉండదు. యూదులు చేసిన ప్రయత్నం విఫలమైంది, యూదులు ఇస్లాం మీద చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇది తాజాగా ఇరాన్ అధ్యక్షుడు చెప్పేటటువంటి మాట, ఖొమైనీ చెప్పేటటువంటి మాట. ఏదైతే ఇజ్రాయెల్ మీదన ఇరాన్ చేసిన దాడులు, దానికి కారణం ఏం చెప్పింది, సిరియాలో ఉన్నటువంటి తమ కమాండర్లతో కూడినటువంటి రాయబార కార్యాలయం మీదన చేసినటువంటి దాడి, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి, దానికి ప్రతీకార దాడి అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాతన ఆ ప్రతీకార దాడి 2 విడతలుగా చేశారు. డ్రోన్స్, మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ ఇవన్నిటిని కూల్చేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు తర్వాత ఈ తెల్లవారుజామున అంటే వీకెండ్లో అటాక్ చేస్తానని చెప్పినటువంటి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున అటాక్ శుక్రవారమే చేసేసింది. అది పెను విధ్వంసం చోటు చేసుకుంది. 3 నగరాల్లో భారీ విస్ఫోటనాలు సంభవించినాయి. అంటే అబ్బెబ్బే అదేమి విస్ఫోటనాలు కాదు, మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ చేసుకుంటున్నాం, దానివల్ల వచ్చిన శబ్దం అని చెప్పి కబుర్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇరాన్. యూదులు విఫలమయ్యారు, కొన్ని డ్రోన్స్ పంపించారు, వాటిని మేము ధ్వంసం చేశామని చెప్తోంది.